హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న అను ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలో ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది. పక్క భవనంలోకి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరుగుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చందానగర్ లో అను ఫర్నిచర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. గత జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా చిన్న పెద్ద అగ్ని ప్రమాదాలు అయితే జరిగాయి. అయితే ముఖ్యంగా వేసవి కాలం రావడంతో కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అగ్ని ప్రమాదాలు మాత్రం రావడం లేదు. వరుసగా ఈ అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. నాంపల్లి బచ్చన్ ఫర్నిచర్ షాప్ మొదలుకొని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ తర్వాత ఇంకా వరుసగా ఇట్లా అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం కూడా బాజ్పల్లిలో వరుసగా 30 ఫర్నిచర్ షాపులు అయితే దగ్ధమైన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అదేవిధంగా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇక్కడ చందానగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి అను ఫర్నిచర్ షాప్లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం అను ఫర్నిచర్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా 5 అంతస్తుల భవనము ఏదైతే ఉందో 5 అంతస్తుల భవనం కూడా నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడైతే ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5 ఫ్లోర్లు కూడా పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఐటమ్సే ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయి. దాదాపు 6 నుంచి 7 గంటల వరకు కూడా ఈ ఫైర్ అధికారులు కూడా మొత్తం శ్రమించి పూర్తిగా మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు ఏదైతే కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ అర్ధరాత్రి జరిగిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మనం ఒక్కసారి ఈ ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో దానికి వెనుక భాగంలో చూసుకున్నాం. ఒక్కసారి అక్కడ వెనుక భాగంలో ఒక హాస్పిటల్ కనిపిస్తుంది. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి హాస్పిటల్ వెనుక భాగం నుంచి మొత్తం పూర్తిగా వాటర్ స్ప్రే చేసి మంటలన్నింటినీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగడంతో కూడా ఎవరూ లేకపోవడంతో మాత్రం పెద్ద ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా కోట్ల రూపాయల్లో అయితే ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా ఈ ఫర్నిచర్ షాప్లకు సంబంధించి మనం వరుసగా ఫర్నిచర్ షాప్లో ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ఘటన చూస్తున్నాం. మొత్తం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాథమిక నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ చూసుకుంటే కనుక మొత్తం 2 టవర్స్ ఉన్నాయి. అటువైపు అను ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా మరో ఇటుపక్క అను ఫర్నిచర్ షాప్. మొత్తం ఈ 2 షాపులు కూడా ఒకే కంపెనీకి చెందిన ఉన్నట్టు. ముఖ్యంగా ఇది మెయిన్ ఆఫీస్ అట. ఈ ఫర్నిచర్ షాప్ సంబంధించి పూర్తిగా నగరంలో ఉన్నటువంటి దాదాపు 16 నుంచి 17 ఈ అను ఫర్నిచర్ షాపులన్నిటికీ కూడా హెడ్ ఆఫీసు. ఇక్కడనే మొత్తం వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే సాగుతున్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలపై కూడా ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అయినప్పటికీ కూడా నగరంలో ముఖ్యంగా వేసవి కాలం కావడంతో వరుసగా అయితే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఫైర్ అధికారులు కూడా చాలా ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎలా ఉండాలి అనే కూడా అన్ని విషయాలు కూడా ఇప్పటికే అధికారులు అందరితో చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే మొదలుపెట్టిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ మాత్రం ఈ ఫర్నిచర్ షాప్కు సంబంధించి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగడంతో ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. పూర్తిగా దాదాపు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అయితే చెప్తున్నారు. అయితే వరుసగా ఈ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ ఫర్నిచర్ షాపులు నిర్వహించే వారు కూడా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ షాప్స్ రన్ చేసుకోవాలని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిన వాటి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేసుకొని ఫైర్కు గల కారణాలు అయితే అన్వేషించడం జరుగుతుందని కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.